మొదటి పాఠంగా పాదనిబంధన గ్రంథం నుండి యెషయా గ్రంథం 25వ అధ్యాయము మొదటి వచనం నుండి 9వ వచనం వరకు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనం నుండి 9వ వచనం వరకు. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనను నెరవేర్చింది. నీవు పట్టణము దిబ్బగాను, ప్రాకారముల పట్టణము పాడుగాను, అన్యులకి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసింది. అది మరలా ఎన్నడూ కట్టబడకుండా చేసింది. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటుంది. దరిద్రుల్లో కలిగిన శ్రమలో వారిని శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంది. కాబట్టి బలిష్ఠులైన జనులు నీకు కనపరచదు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడదు. ఎండిన దేశంలో ఎండవేయమే అణిగిపోవునట్లు నీవు అన్యుల భూషణం అణిచివేసి, మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలత్కారుల జయకీర్తన అణిచివేయబడింది. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయండి, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయండి, మూరుగల క్రొవ్విన వాటితో విందు చేయండి, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేయండి. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయండి. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మిగివేయండి. ప్రభు అయిన యెహోవా ప్రతివాడి ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయండి. తీర్పు తీర్చు కాలమున కట్టపడును. వారి భోజనం బలములన్నీ వారితోనూ కల్మషంతోనూ నిండి ఉన్నది. అవి లేని చోటు లేదు. వాడు ఎవరి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈ లాభం జరుగుని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగనరు, ఇదిగో మనల్ని రక్షించడానికి మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించము. ఈ పాట సంతోషం. లేచి నిలబడి ఉండగా ఉత్తర పాఠము చదవగా వినము. ఈ దినం కొరకు ఏర్పాటు చేసిన రెండవ పాఠంగా కీర్తన గ్రంథము 126వ అధ్యాయము మార్చి చదువుతున్నాం. కీర్తన గ్రంథము 126వ అధ్యాయము మొదటి నుంచి ప్రారంభం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యము చేసి విన్నాడు. మనము సంతోషభరితమైనది. కన్నీళ్లు విడుచుతూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.
ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికల పాఠంగా అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుండి 37 వరకు 37 వరకు చదవగల విధము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం ప్రారంభం. విశ్వసించిన వారందరూ ఏకహృదయములో ఏకాత్మయము గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కరల కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదవలేకపోయెను. కుప్రలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టబడి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇంత మటుకు పత్రికల పాఠం సరి. అందరము లేచి నిలబడి ఉండగా సువార్తల పాఠము చూడబడదు. ఈ పరిశుద్ధమునకు ఏర్పాటు చేయబడిన సువార్తల పాఠ్య భాగంగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు గల దేవుని వాక్యము చదువుతుంది. ఈ పరిశుద్ధమునకు ఏర్పాటు చేయబడిన సువార్తల పాఠ్య భాగంగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు గల దేవుని వాక్యము చదువుతుంది. 13వ వచనం ప్రారంభం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండేది. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచారు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడేది. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములో అక్కడ జరిగిన సంగతులు నీవొకడివే ఎరుగవా అని ఆయన అడిగారు. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును కూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఏలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించునో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి వింటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యుద్ధకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి విన్నాడు చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలగజేసింది. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యుద్ధకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని కానీ ఆయన్ను చూడలేదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన, అవేవేలారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను కూర్చిన వచనముల భావము వారికి తెలిపారు. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళున్నట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొత్తు కృంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయన బలవంతం చేసి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళారు. ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు
వడ్డించి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టేది. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు, లేఖనములో మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్న వారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడనని చెప్పుకొనుచుండేది. వారిని విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియజేయబడినో అది తెలియజేసి. ఇంతటితో సువార్త పాఠ్య భాగం సరి. అందరము కూర్చొని 400